ఉగాది శుభాకాంక్షలు, రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. స్థానిక కార్పొరేటర్ సతీష్ గౌడ్ గారికి, పెద్దలు మా అన్న రామలన్న గారికి, సంధ్య గారికి, శిరీష గారికి, అనిత గారికి, ఉమా గారికి, కుమారి గారికి, జ్యోతి గారికి, వర్ధమ్మ గారికి, సునీత గారికి, ప్రియ గారికి, ప్రియదర్శిని గారికి, కమలమ్మ గారికి, వరలక్ష్మి గారికి, లక్ష్మి గారికి, బాలవేణి గారికి, ఈరోజు ఇంత పెద్ద ఎత్తుగా వచ్చినటువంటి మహిళా సోదరులకు మహిళా సందర్భంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇలా డైరెక్ట్ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకుని మీ దగ్గరికి వచ్చాను డైరెక్ట్గా. పత్తెనాడు డివిజన్లో మా తమ్ముడు సతీష్ గౌడ్ గారు మహిళలందరికీ నేను మహిళా దినోత్సవం చేయబోతున్నానంటే చాలా ఫాస్ట్గా తీసుకొచ్చడం జరిగింది. అప్పటికే మా భార్య తిడతా ఉంది, ఇక ఇంటికి పోయినాక ఎన్ని ఉంటుందో తెలియదు, కానీ మీరేంటి అభిమానం, మీరంటే ప్రేమ కాబట్టి, మీ మీద ఉన్నటువంటి నా తమ్ముడు అంటే ప్రేమ కాబట్టి వచ్చాను. మహిళా దినోత్సవం సందర్భంగా చాలామంది అనుకుంటారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఫస్ట్ మహిళ మన జాతి, మన భారతదేశంలో కానీ మానవ పుట్టిందే ఫస్ట్ మహిళలతోని. మగవాళ్ళు ముందు పుట్టలే, ఆడపిల్లలు ముందు పుట్టారు. చాలామందికి తెలియదు. మగవాడు ఆడవాళ్ళు సృష్టించినోడే మొగోడు, ఆడవాళ్ళు సృష్టించిన మొగోడు కాదు. మహాకాళి తల్లి ఆమె దీవెనల వల్లనే మగజాతి పుట్టింది, అది చాలామంది తెలియదు. కాబట్టి ముందు ఎక్కడైనా ఆడపడుచులను గౌరవించడము, ఆడపడుచులను దీవించడము, అక్క చెల్లెలను మనకన్నా చిన్న ఆయనైనా సరే కాలం మొక్కడం మన సంప్రదాయం భారతదేశంలో ఒక్క దగ్గరే ఉంటుందని, ఎక్కడ ఉండవు. ఈరోజు మా అక్క చెల్లెలను చూస్తే 2 సంవత్సరాలు అయ్యింది. నిజంగా గవర్నమెంట్ పోయిన తర్వాత మీకు దూరం అయిపోయాను. ఎందుకంటే మనం రాణిస్తలేరు, మీటింగ్ పెట్టనిస్తలేరు. మా ఆర్పీలను అయితే చాలా ఇబ్బంది పెడుతున్నారు, మా సమీక్ష ప్రెసిడెంట్లను ఇబ్బంది పెడుతున్నారు. మీరు టీఆర్ఎస్ పార్టీలతో ఫోటో దిగారంటే ఉద్యోగం తీస్తామంటున్నారు. ఎవరిని కూడా నేను ఇబ్బంది పెట్టట్లేదు, ఎందుకంటే వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేసుకోవాలి. బస్సులలో తీసుకుపోతున్నారు, మీటింగ్లో కూర్చోబెడుతున్నారు, తాళాలు వేస్తున్నారు. ఆ స్పీచ్ అయినంత వరకు బయటకు పోవద్దు అని చెప్పి స్పీచ్లు వేస్తున్నారు. మా ఆర్పీలను అయితే మామూలుగా కష్టపెట్టట్లేదు పాపం. ఆ 4,000 జీతం ఏ జీతమో కానీ ఆ రోజు మేము ఆర్పీలో పెట్టింది మహిళా సంఘాలను పెంపొందించడానికి పెట్టాము. మహిళలకు ఉన్నటువంటి హక్కులను కాపాడాలి, మహిళలకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించాలని ఆర్పీలో పెట్టాను తప్ప 6 గంటలకు లేచి చీప్ పని చేయమని ఎక్కడ ఆర్పీలో పెట్టలేదు. ఆ రోజు మేము సమీక్ష ప్రెసిడెంట్లు అంటే 1997లో చాలామందికి తెలియదు సార్. 1997లో కుక్కడపల్లి కాన్షియన్స్ నుంచే పొదుపు సంఘాలు పుట్టాయి, డ్వాక్వా సంఘాలు పుట్టాయి. 1997లో నేను ఆ రోజు పొదుపు సంఘాలు పెట్టమని చంద్రబాబు నాయుడు గారు చెప్తే నేను కుక్కడపల్లి కాన్షియన్స్లో అందరి మహిళలతో మాట్లాడి డ్వాక్వా సంఘాలు, పొదుపు సంఘాలు, డ్వాక్వా అంటే అలాగా, పొదుపు అంటే అలాగా 20 మందికి ఒక సంఘం పెట్టి పొదుపు సంఘాలు ఏర్పాటు చేసి 1400 గ్రూపులు ఒక కుక్కడపల్లి కాన్ఫరెన్స్ ఉన్నాయి. 1400 సంఘాలను ఏర్పాటు చేసి రాష్ట్రంలో పాత ఆంధ్రప్రదేశ్లో అధికంగా కుక్కడపల్లి మున్సిపాలిటీనే పాత ఆంధ్రప్రదేశ్ మొత్తంలో హైయెస్ట్ మహిళా సంఘాలు ఏర్పాటు చేసింది కుక్కడపల్లి మున్సిపాలిటీ, కుక్కడపల్లి కాన్ఫరెన్స్ ఇప్పుడు ఉన్నది. ఆ సంఘాలే ఈరోజు 10 లక్షల సంఘాలు అయిపోయినాయి కంప్లీట్గా మన తెలంగాణ రాష్ట్రంలోనే. డ్వాక్వా సంఘాలు, డ్వాక్వా అంటే చాలామందికి ఏంటో తెలియదు. డ్వాక్వా అంటే ఎవరైతే చీపింగ్ చేస్తున్నారో చూశారు కదా మీరు, మన అందరూ తుడుస్తూ ఉంటారు చీపింగ్ చేసేవారు. డ్వాక్వా సంఘాలు పెట్టి వాళ్ళందరినీ 20 మందికి ఒక సంఘం ఏర్పాటు చేసి వాళ్ళకు మున్సిపాలిటీలో ఉద్యోగం ఇచ్చి 6,000 జీతం ఇచ్చి వాళ్ళకు ఉద్యోగం 1800 మందికి ఉద్యోగాలు కుక్కడపల్లి మున్సిపాలిటీలో ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళను జగిదిగుట్ట ప్రాంతం నుంచి నిరుపేదలను తీసుకొచ్చి ఇక్కడ స్థాపించి
ఇవాళ హైదరాబాద్ నగరంలో డ్వాక్వా సంఘాలు, డ్వాక్వాలో పనిచేసేటటువంటి వాళ్ళు 10,000 మంది ఉద్యోగాలు కుక్కడపల్లి పురపాలక సంఘం తరఫున ఏర్పడ్డారు. ఆ రోజున రివాల్వింగ్ ఫండ్ పొదుపు సంఘాలు 13 బ్యాంకులో రూపాయి చొప్పున బ్యాంకులో జమ చేసి రివాల్వింగ్ ఫండ్ అని చెప్పి ఏర్పాటు చేసి 13,500 రూపాయలు మీ సంఘం ద్వారా బ్యాంకులు ఇప్పించి దానికి 6,500 రూపాయలు చొప్పున కలిపి రివాల్వింగ్ ఫండ్ గవర్నమెంట్ నుంచి ఫ్రీ ఇప్పించి 25 కోట్ల రూపాయలు 1997లోనే ఇప్పించాను నేను. చాలా మందికి తెలియదు, మన మహిళా శక్తి, కుక్కడపల్లి శక్తి మామూలు శక్తి కాదు. ఆ సంఘాలు ఇలా దేశం మొత్తం మహిళా సంఘాలు అయిపోయినాయి. ఇవాళ ఏ ఎలక్షన్లు అయినా ఏమైనా మా పొదుపు సంఘ అక్కలను, చెల్లెళ్ళను, ఆర్పీలను వీళ్ళని అడుగుతున్నారంటే ఆ రోజు నేను చేసినటువంటి కృషి అనేది చూడమని పిల్లలను తెలియజేస్తూ ఉన్నాను. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆడపడుచులకు చెయ్యాలి ఏదో ఒకటి, వాళ్ళ డబ్బును వాళ్ళ బ్యాంకులు వేసి వాళ్ళ ద్వారానే రివాల్వింగ్ ఫండ్ ఇస్తున్నాం తప్ప వాళ్ళకి ఏ రకంగా సాయం చేయట్లేదు. ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి కళ్యాణ లక్ష్మి అనే పేరు పెట్టి 51,000 రూపాయలు ఫస్ట్ ప్రకటించినప్పుడు 1916లో ప్రకటించినప్పుడు చాలామంది శాసనసభలో 51,000 సరిపోదని చెప్పి కేసీఆర్ దగ్గరికి వెళ్ళి శాసనసభ్యుని అడిగినప్పుడు 1,116 రూపాయలు కళ్యాణ లక్ష్మి తెచ్చినటువంటి మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అది దేశంలో ఎక్కడ ఉండదు. కళ్యాణ లక్ష్మి షాద్ ముబారక్ గారిని ఎక్కడని అడగండి, కర్ణాటకలో అడగండి, మహారాష్ట్ర అడగండి, ఇలా బీజేపీ పరిపాలించినటువంటి రాష్ట్రాలే కానీ కాంగ్రెస్ పరిపాలించిన రాష్ట్రాలే కానీ ఎక్కడ కూడా కళ్యాణ లక్ష్మి పేరు మీద రూపాయి ఇచ్చిన పాపాన పోలే. ఆ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి 1,00,000 రూపాయలే ఈరోజు కొనసాగుతుంది. దానికి ఇప్పుడున్న గవర్నమెంట్ మేము బంగారం ఇస్తామన్నారు, బంగారం లేదు, మన్ను లేదు, బంగారం మాత్రం 1,50,000 అయిపోయింది. అది వాళ్ళు ఇచ్చేదో సచ్చేదో తెలియదు కానీ ఆ 1,00,000 రూపాయలు కొనసాగిస్తూ ఉన్నారు. రంజాన్ పండుగ వస్తే ముస్లిం సోదరులకు బట్టలు ఇచ్చే సంప్రదాయం మన రాష్ట్రం నుంచి ఏర్పడ్డది. మసీదులకు 1,00,000 రూపాయలు, ఆడపడుచుల నిరుపేద ముస్లిం ఆడపడుచులకు కూడా బట్టలు ఇచ్చే సంప్రదాయం తీసుకురాగలిగాం. క్రైస్తవ సోదరులకు కూడా క్రిస్టమస్ వస్తే వాళ్ళకు కూడా బట్టలు ఇచ్చి వాళ్ళ చర్చలకు డబ్బులు ఇచ్చి సంప్రదాయం తీసుకొచ్చాం. బతుకమ్మ పండుగ వస్తే, మహంకాళి పూజలు వస్తే, అమ్మవారి పూజలు వస్తే గుళ్ళన్నిటికీ డబ్బులు ఇచ్చి బతుకమ్మ నాడు బతుకమ్మ చీరలు ఇచ్చి ఒక సంప్రదాయాన్ని సృష్టించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అవే ఇప్పుడు కొనసాగిస్తున్నారు తప్ప ఇంకెక్కడ కూడా రూపాయి ఇచ్చింది లేదు. 2 ఏళ్ళు అయితే ఇవ్వనే లేరు. ఈ సంవత్సరం ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి మళ్ళీ మా ముస్లిం సోదరులకి కొన్ని బట్టలు ఇచ్చినట్టుగా నేను మొన్న లెటర్ రాస్తే కాన్షియస్కి 4,000 ఇచ్చారు. ఎవరి దగ్గర పెట్టానో నాకు అర్థం కావట్లేదు, అందరికి పంపించాను. ఎలక్షన్లు వస్తే చీరలు మాత్రం ఇస్తారు ఖచ్చితంగా, వాళ్ళకి అలవాటు అయిపోయింది. నేను నా సొంతం నిధులు పెట్టి డబ్బులు పెట్టి ఎక్కడైతే ట్రైనింగ్ సెంటర్లు పెట్టి నా సొంతం డబ్బులతోనే 5,000 మందికి మహిళా సోదరు మిషన్లు కూడా ఇప్పించడం జరిగినటువంటిది కూడా తెలియజేస్తా ఉన్నా. చిన్నపిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలకు బుక్కులు, బ్యాగులు, పెన్నులు లేవు, ఇబ్బంది పడుతున్నారంటే ప్రతి సంవత్సరం 11,000 మంది విద్యార్థులకు బుక్కులు, పెన్నులు 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా చేశాం. బాలనగర్లో బ్రిడ్జ్ విషయంలో ఎన్నో తంటాలు పడితే ట్రాఫిక్ సమస్య వస్తే ఆ ట్రాఫిక్ సమస్య ఉందండి. 18 నెలల లాక్డౌన్లో మీరు ఇంటికి పరిమితం అయితే నేను లాక్డౌన్లో బాలనార్ మీద కూర్చొని 18 నెలలలో కూడా బాలనార్ బ్రిడ్జ్ కంప్లీట్ చేసి మీ అందుబాటులో తీసుకురాగలిగాను. పత్తనగర్ బ్రిడ్జ్కు సుమారుగా మా రామలన్న చెప్తే 60 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి టెండర్ చేసి మన రైల్వేలో డబ్బులు కడితే ఈ రోజు వరకు కూడా వర్క్ స్టార్ట్ కావట్లేదు. ఇగో ఇది జరుగుతున్నటువంటి సమయం. ఈ 25 నెలలు అయింది, 25 పైసలు లేవు.
ఆడపడుచులకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇంటికి 4000 రూపాయల పింఛన్ ఇస్తామన్నారు. మనం ఇచ్చిన 2000 ఇస్తున్నారు. ఇమాం మోజన్లకు 10,000 ఇస్తామన్నారు. మేము 5,000 ఇస్తామంటే మేము 10,000 అన్నారు. మేము ఇచ్చే 5,000 వస్తున్నాయి. గుళ్ళ పూజారులకు మేము 10,000 ఇస్తే మేము 10,000 అన్నారు. ఆ 10,000 వస్తున్నాయి. పాస్టర్లకు మేము ఇస్తారంటే మేము ఇచ్చే డబ్బే తప్ప ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఇచ్చేటట్టు లేదు. ఇవన్నీ కూడా ఎందుకు మీకు చెప్తా ఉన్నంటే 2.5 ఏళ్ళు అయింది. 2 పైసలు మా పత్తనాడు డివిజన్కి 2 పైసలు రాలే. ఆ రోజు ఏదో రకంగా డబుల్ బెడ్రూమ్ మేము 60,000 మందికి ఇస్తే మేము వచ్చిన తర్వాత 9వ తారీఖు నుంచి మహిళా సోదరులందరం ప్రతి ఇంటికి డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ప్రకటించారు. ఈ రోజు వరకు డబుల్ బెడ్రూమ్లు స్టార్ట్ కాలేవు. ఇచ్చింది లేదు, పోయింది లేదు. మహిళల ఓట్లు కావాలి తప్ప మహిళలకు సేవ చేసే ఆలోచన ఈ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు రాదు, రాబోదు కూడా. ఇక పోస్టర్లు చూస్తే మాత్రం భయంకరంగా పోస్టర్లు, బర్త్డేలు వచ్చిన పోస్టర్లు, సచ్చిన పోస్టర్లు, బతికిన పోస్టర్లు, రోడ్డు మీద పాపంసా చూస్తూ ఉంటే భయమైపోతా ఉంది. ఈ పోస్టర్లలో లేదురా మా ఆడపడుచులకు ఈ రకంగా ఏ రకమైన సాయం చేస్తున్నారు కానీ పోస్టర్లు మాత్రం బ్రహ్మాండంగా చేస్తున్నారు. మా సతీష్ గౌడ్ ఇక్కడ ఎక్కడ కూడా బతుకమ్మ ఆడడానికి స్థలం లేదంటే ఏం చేయాలి, బతుకమ్మలు ఆడడానికి ఇబ్బంది అవుతుంది, ఏ గల్లీలు ఆడాలని ఇబ్బంది అవుతుంది సతీష్ గౌడ్ చెప్తే 7 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి బ్రిడ్జ్ కట్టించి ఆ బ్రిడ్జ్ మీద బతుకమ్మ పండుగ చేస్తున్నామా లేదా ఒకసారి ఆలోచన. ఏడ దొరికితే ఏడతో చెత్త వేస్తే ఆ చెత్తను ఒక ఫిల్టర్ చేయడానికి మీకున్నటువంటి గ్రేవ్ గార్డ్ దగ్గర ప్రతి డివిజన్కి ఒక గ్రేవ్ గార్డ్ దగ్గర చెత్త తీసుకొని చేసి ఫిల్టర్ చేసి బ్రహ్మాండంగా చేస్తే ఇలా చెత్త తీసుకోవడం లేడు, ఊడ్చటోడు లేడు. ఇవాళ ఏ రకం కూడా మహిళా సోదరం తెలియట్లేదు. ఇవన్నీ కూడా మహిళలకు వచ్చే హక్కులు. అందుకొరకే కేంద్ర ప్రభుత్వం 33% ప్రకటించినప్పుడు ఏదైతే ఎమ్మెల్యేల విషయంలో కానీ, జెడ్పీటీసీ ఎంపీటీ విషయంలో కానీ, కార్పొరేటర్ల విషయంలో కానీ, సర్పంచ్ విషయం కానీ 50% మహిళలకు ఇవ్వాలని డిమాండ్ చేసిన ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అందుకొరకే మొన్న 50% వచ్చింది. ఈసారి 33% కూడా మనం సపోర్ట్ చేశాం. 33% ఈసారి మహిళలు కూడా ఎమ్మెల్యేలు కాబోతా ఉన్నారని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఇక మంచినీళ్ళు వస్తే కటకటాలకు మంచినీళ్ళు, నేను నానా బాధలు పడి మంచినీళ్ళు లైన్లు తీసుకొచ్చా. 450 కోట్లు ఖర్చు పెట్టి 9 రిజర్వ్ ట్యాంకులు కట్టుపెట్టి ఇంటింటికి మంచినీళ్ళు తెచ్చి ఫ్రీ వాటర్ ఇస్తే ఇలా అడ్డగోలుగా బిల్లులు పంపిస్తున్నారు. నీళ్ళు ఇవ్వట్లేదు, బిల్లులు పంపిస్తున్నారు. ఒక బిల్డింగ్ మీద బిల్డింగ్ ఉంటే కమర్షియల్ ట్యాక్స్లు వేస్తూ ఉన్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత మనకు ఉన్నటువంటి కాన్షియన్సీ కానీ ఏ ఒక్క పని కూడా చేయలేటువంటిది కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అందువరకే మహిళా సోదరులందరికీ నేను హామీస్తా ఉన్నాను. మీరు నన్ను ఒక తమ్మునిగా, ఒక అన్నగా 3 సార్లు గెలిపించారు. మామూలుగా గెలిపేలే, అది కూడా హైదరాబాద్ నగరంలో 24 కాన్స్టిట్యూన్సీలో హైయెస్ట్ మెజార్టీ గెలిపించినటువంటి సోదరులు మీరు. నేనున్నంత వరకు ఖచ్చితంగా కాపాడుకునే బాధ్యత చూసుకుంటాను. నిజంగా మొన్న గవర్నమెంట్ వచ్చి ఉంటే ఇంకా కూడా కొంత ఖచ్చితంగా రాబోయే కాలంలో కూడా మీరు ఆశీర్వాదం ఇస్తే ఖచ్చితంగా మళ్ళా నేను గెలిచి ఎవరికైతే మన దగ్గర ఉన్నటువంటి మహిళల నిరుపేదలు అందరూ కూడా మిలిపిల్లలు అందరూ కూడా ఇప్పించే బాధ్యత తీసుకుంటాను. రేపు ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి. ఇంకా 2 నెలల్లో 3 నెలల్లో గేటర్ ఎలక్షన్ ఉన్నాయి. ఇప్పుడు ఏదో కూడా ఇస్తూ ఉన్నారు, మెల్లమెల్ల స్టార్ట్ చేస్తున్నారు. మీరు ఇస్తే సంతోషం. నేను ఒకటే డిమాండ్ చేస్తాను. అసెంబ్లీ జరుగుతుంది ముఖ్యమంత్రి గారికి. ఈ అసెంబ్లీలో 4,000 పింఛన్లు ఇవ్వమని డిమాండ్ చేస్తూ ఉన్నాను. మా మహిళా సోదరులకు 2,500 రూపాయలు ఇవ్వమని డిమాండ్ చేస్తూ ఉన్నాను. మా చిన్న పిల్లలకు నువ్వు స్కూటీలు ఇప్పిస్తాను, స్కూటీలు ఇప్పిమని డిమాండ్ చేస్తూ ఉన్నాను. మా ఇమాములకు 10,000 ఇస్తాను, ఇవ్వమని డిమాండ్ చేస్తూ ఉన్నాను. మా బ్రాహ్మణులకు 15,000 రూపాయలు ఇస్తాను, ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. క్రైస్తవుల పాస్టర్లకు 10,000 ఇస్తాను మాట ఇచ్చావు, ఇవ్వమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా నిరుపేద బిడ్డలందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తాను, ఇచ్చే బాధ్యత తీసుకోమని, ఇవ్వకపోతే తగిన గుణపాఠం ఖచ్చితంగా ఈ మహిళా సోదరులను తీసుకుంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళాలి. మీ ఆదరణ, మీ ప్రేమ, అభిమానం ఎప్పటికి ఉండాలని
అందుగురించి ఈ రకమైనటువంటి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పిలిచి భోజనం పెట్టడం ఉన్నంత పవిత్రత పాలక పక్షంలో ఉండదు. సతీష్ ఎప్పుడైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీద ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలు నష్టాలు ఏమున్నా మనం అండగా ఉంటే నీ ఎంబడి ఖచ్చితంగా ప్రజలు ఉంటారన్నటువంటిది కూడా నేను సతీష్ గౌడ్ తెలియజేస్తా ఉన్నాను. నెక్స్ట్ ఎలక్షన్లో ఈసారి గేటర్ ఎలక్షన్లు వస్తే మా తమ్ముని సతీష్ గౌడ్ని బ్రహ్మాండం గెలిపియండి, నేను మీకు అండగా ఉంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మహిళా సోదరులు చిన్నపిల్లలు చూస్తూ ఉంటే నేను రామ్లోనే మాట్లాడుతూ ఉన్నాను. ఆ పిల్లలు ఇంత బ్రహ్మాండ 7 ఏళ్ళు అమ్మాయి బ్రహ్మాండంగా డ్యాన్స్ చేస్తుంది. ఆ రోజేమో మన తల్లిదండ్రులు డ్యాన్స్ చేయరా నాయన, చదువుకోరా నాయన అంటే ఎక్కడప్పుడు ఒకటే ఉరుకుడు ఏదో దుమ్ములాడుతుంటాం. ఆ పిల్లలను చూస్తుంటే ఎలా ఆనందం అనిపిస్తూ ఉంది. చిన్న మర్మరాలు ఏజ్ ఉంది, ఇంత బ్రహ్మాండంగా డ్యాన్స్లు వేస్తూ ఉంది. మా యాంకర్ కూడా బ్రహ్మాండంగా యాంకింగ్ చేసింది. కాబట్టి పిల్లల ఆటల పోటీలు కూడా పెట్టి పిల్లల ప్రోత్సహించే విధంగా కూడా చేయమని మళ్ళొకసారి చేయమని చెప్పి, ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే కూడా మా సతీష్ గౌడ్ చూసుకుంటాడు. ఏ ఇబ్బందులు ఉన్నా మేము చూసుకుంటాం. ఆఖరికి వస్తే బతుకమ్మ పండుగ ఆడేటప్పుడు కూడా మైకులు బంద్ చేస్తుర్రు, డీజే బంద్ చేస్తుర్రు, బతుకమ్మ ఆడనిస్తలేదు, అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. ఈ రకమైనటువంటి ఇబ్బందులు పోవాలి అంటే మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి రావాలని మీ అందరూ దీవెనలు ఉండాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ. సీతారామచంద్ర స్వామి టెంపుల్ కట్టారు, చాలా మందికి మీకు తెలుసు. చాలా పెద్ద ఎత్తు టెంపుల్, హైదరాబాద్ నగరంలోనే చాలా ఫేమస్ టెంపుల్. 600 సంవత్సరాల టెంపుల్ కంప్లీట్ అయిపోయింది. కానీ హనుమంతుడు గరుడు 30 ఫీట్ల విగ్రహాలు రౌతం చేయించాను. మే 30 నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంది. జూన్ 6 నాడు ప్రతిష్ట కాబోతూ ఉంది. మీరందరూ పాలు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా పాలాభిషేకం విగ్రహాలు హైట్ ఉంటుంది, దాన్ని పెట్టిస్తూ ఉన్నాను. దానికి బ్రహ్మాండమైనటువంటి హైదరాబాద్ నగర తెలంగాణ రాష్ట్రంలో అంత పెద్ద విగ్రహాలు ఇక్కడ ఉండవు. కాబట్టి మీ అందరూ భక్తి ఉన్న వాళ్ళందరూ కూడా సీతారామచంద్ర స్వామి దగ్గర హనుమంతుణ్ణి గరుడుని పాలాభిషేకం పోసి ఆశీర్వాదం పొందవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, నేను ఆల్రెడీ కార్డులు పంపిస్తాను మీ అందరికీ, సమీక గ్రూపులు అందరూ కూడా అందరికీ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. జై హింద్.